కొమరోలు మండలంలో జీబీఎస్ వైరస్ కలకలం రేపుతోంది. అలసందలపల్లె గ్రామంలో ఈ వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఉండగా అధికారులను ఈ గ్రామానికి పరుగు పట్టించింది. వివరాల మేరకు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామంలో గులియన్ బ్యారీ సిండ్రోమ్ వైరస్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన కమలమ్మ అనే వృద్ధురాలికి గులియన్ బ్యారీ సిండ్రోమ్ వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా పంచాయతీరాజ్ అధికారి గొట్టిపాటి వెంకటనాయుడు, ఆర్డబ్ల్యూఎస్ అధికారి బాలశంకర్రావు, ఈఏ సురేష్ బాబు, టీఈ నవకిషోర్, మార్కాపురం డిఎల్ఓ భాగ్యలక్ష్మి, జిల్లా రిసోర్స్ పర్సన్ చక్రధర్రావు, మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలి, మండల విస్తరణ అధికారి దేవర్శెట్టి బ్రహ్మయ్య, రాజుపాలెం ప్రభుత్వ వైద్యులు డాక్టర్ రజిత భాను, వైద్య సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరారు. వెంటనే గ్రామ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు గ్రామంలో శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. జంతువుల మలమూత్ర వ్యర్థాలు మరియు కళేబరాలతో పాటు కలుషితమైన నీరు వల్ల మనుషులకు ఈ వైరస్ సోకుతుందని అధికారులు చెప్పారు. కొద్ది రోజుల క్రితం వైరస్ బారిన పడ్డ కమలమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి సోకడం వల్ల మనిషి బతుకుండగానే నిర్జీవంగా మారిపోతాడని, నరాలు బలహీన పడిపోవడం, పక్షవాతం సోకడం, నాడీ వ్యవస్థపై ఈ వ్యాధి అధిక ప్రభావం చూపిస్తుందని అధికారులు అంటున్నారు. ఏపీలోని తొలిసారిగా ఈ వ్యాధి లక్షణాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో ఇప్పటికే పలువురికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, మిగతా వారికి గులియన్ బ్యారీ సిండ్రోమ్ వైరస్ లక్షణాలు కనిపించలేదని అధికారులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమణ, వైద్య సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు. ఈ జీబీఎస్ అనేది గతంలో మా కుటుంబంలో వచ్చింది, మా తమ్మునికి వచ్చింది. మేము తెలియక ఒంగోలు వెళ్ళాము సార్. అక్కడ ఇది భారీ ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ ఖర్చు మేము పెట్టుకోలేము సార్ అంటే మాకు సొల్యూషను తిరుపతి సిమ్స్ హాస్పిటల్కు ప్రిపేర్ చేశారు. అక్కడికి పోయినాం సార్. అక్కడ ఒక నెల రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. కొంతవరకు సహకరించింది. ఇంటికి వచ్చినాక గత 4 నెలలు ఫిజియోథెరపీ చేయించాము. ఇప్పుడు ప్రజెంట్ కోలుకున్నాడు. వాని పని మా తమ్ముని పని సొంత పని చేసుకోగలుగుతున్నాడు సార్. ప్రజెంట్ పెద్దగా బరువు ఎత్తడం అట్లాంటి 5 కేలుగుది బరువు పట్టలేదు సార్. ప్రజెంట్గా వాని సొంత పనులు తిరుగుతున్నాడు. అంతవరకు తిరుగుతున్నాడు.